ఈరోజు మనం చాలా సెన్సిటివ్ టాపిక్ మాట్లాడబోతున్నాం. ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరికి సంబంధించే టాపిక్ ఇది. సో దీని గురించి తప్పకుండా మనం మాట్లాడాలి. ఇండియా మొత్తం మన వాయిస్ వినపడేలా రైజ్ చేయాలి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ని పాస్ చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న అన్ని స్ట్రీట్ డాగ్స్ని 8 వీక్స్లో పట్టుకొని వాటికి షెల్టర్స్ ఏర్పాటు చేసి అందులోనే ఉంచాలని ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే ఇక్కడ మేజర్గా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒకరు స్ట్రే డాగ్స్ వల్ల ఇబ్బంది పడుతున్న విక్టిమ్ ఫ్యామిలీస్ అయితే, మరొకరు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్స్, ఎన్జిఓస్ అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా. సుప్రీంకోర్టు ఈ ఆర్డర్స్ ఇచ్చాక ఎన్జిఓస్, ఈ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఢిల్లీలో ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. అసలు ఇంతమంది రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటంటే, సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే పాస్ చేసింది, కానీ ఇన్ని ల్యాక్స్ ఆఫ్ స్ట్రే డాగ్స్ని ఏ షెల్టర్స్లో ఉంచుతారు? అసలు షెల్టర్స్ ఎక్కడున్నాయి, మ్యాన్ పవర్ ఎక్కడుంది, ఇవన్నీ ఎలా డీల్ చేస్తారు? ఇప్పటికే గోమాత షెల్టర్ సిచ్యువేషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇండియాలో మనం పూజించే గోమాతల పరిస్థితి ఎలా ఉంటే మరి స్ట్రే డాగ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని క్వశ్చన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ కొన్ని స్ట్రే డాగ్స్ వల్ల 3 టైప్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఒకటి, డాగ్స్ అన్నీ ఒకేసారిగా చిన్నపిల్లల మీద అటాక్ చేసి ప్రాణాలు కోల్పోయేలా చేస్తాయి. రెండోది, డాగ్ బైట్ వల్ల ర్యాబిస్కి ఇన్ఫెక్ట్ అవ్వడం. వి ఆల్ నో ర్యాబిస్కి క్యూర్ అన్నది లేదు. మూడోది, డాగ్స్ ఎక్కడ అటాక్ చేస్తాయేమని భయపడి ముందుగానే టెర్రస్ మీద నుంచి జంప్ చేసి చనిపోయే అవకాశాలు, ఆ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు కొన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ని కూడా పాస్ చేసింది. ఎవరైతే ఈ సో కాల్డ్ యానిమల్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల్ని వెనక్కి తీసుకొని రాగలరా? ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఎవరైనా ఈ స్ట్రే డాగ్స్ని షెల్టర్స్లో పెట్టే ప్రాసెస్ని అడ్డుకోవాలని చూస్తే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు మనం సుప్రీంకోర్టు వర్షన్ చూసాము అండ్ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్, ఎన్జిఓస్, సెలబ్రిటీస్ వీళ్ళందరూ వర్షన్స్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు అసలైన స్టోరీలోకి వెళ్దాం. స్ట్రే డాగ్ అటాక్స్ మనకి ఎప్పటి నుంచో ఇష్యూనే, కానీ కోర్టు ఇప్పుడు మాత్రమే ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుందంటే, ఇదంతా స్టార్ట్ అయింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ వల్ల. టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా ఇయర్స్ నుంచి స్ట్రే డాగ్స్ మీద కంటిన్యూస్గా ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూనే ఉన్నారు. కానీ జూలై 28, 2025లో పబ్లిష్ చేసిన సిటీ హౌండెడ్ బై స్ట్రేస్ కిడ్స్ పే ప్రైజ్ అనే ఆర్టికల్ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళడంతో ఇలాంటి డెసిషన్ తీసుకుంది. అయితే ఈ ఆర్టికల్లో మెయిన్గా ఢిల్లీలో ఒక 6 ఏళ్ల చిన్న పాప మీద జరిగిన డాగ్ అటాక్ కోసం రాశారు. తన నేమ్ చావి శర్మ, క్లాస్ 1 స్టూడెంట్. జూన్ 30న తను వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్తుండగా అక్కడ స్ట్రీట్లో ఒక డాగ్ అటాక్ చేసింది. తన లెఫ్ట్ లెగ్ మీద అండ్ పామ్ మీద కూడా చాలా బైట్స్ అయితే కనిపించాయి. మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేసిందని చెప్తున్నారు. ఈ పాప అరుపులు విన్న శకుంతల అనే ఒక మహిళ స్పాట్కి వచ్చి చూసి ఆ పాపని హాస్పిటల్లో చేర్పించింది. సో చావి శర్మకి యాంటీ ర్యాబిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 2 డోసెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. తనకి 3rd డోస్ని జూలై 28కి షెడ్యూల్ చేశారు. సో సడన్గా జూలై 24th తనకు ఫీవర్ వచ్చింది. వాటర్ తాగడం కూడా కష్టమైంది. అయితే ఈ ప్రెజెంట్ హాస్పిటల్ వాళ్ళు వేరే హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఏదైతే వాళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళారో అక్కడి నుంచి ఒక 3 to 4 హాస్పిటల్స్ మళ్ళీ ఇంకో హాస్పిటల్స్కి రిఫర్ చేసింది. సో ఫైనల్గా 25న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు చావి శర్మని. జాయిన్ చేసిన నెక్స్ట్ రోజే ఆ పాప చనిపోయింది. మనం ఇందాక శకుంతల గారు అని చెప్పుకున్నాం కదా, అదే ఆ స్పాట్లోకి వెళ్ళారు పాప అరుపులు విని అని చెప్పుకున్నాం కదా. సో ఈవిడ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ఇదే స్ట్రీట్లో చాలా మంత్స్ నుంచి ఈ డాగ్ వచ్చిపోయే వాళ్ళని అటాక్ చేస్తుందని అండ్ బైక్ మీద వెళ్తున్న వాళ్ళు వెనకాల పరిగెడుతుందని ఆవిడ చెప్పుకొచ్చారు. అయితే శకుంతల గారు కూడా పాస్ట్లో సేమ్ డాగ్ అటాక్ విక్టిమే. అక్కడున్న కౌన్సిలర్కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పారు. ఈ ఇన్సిడెంట్తో పాటు చాలా డేటాని అండ్ కేసెస్ని అనలైజ్ చేసి మన సుప్రీంకోర్టు ఈ ఆర్డర్స్ని అయితే పాస్ చేసింది. విక్టిమ్ ఫ్యామిలీస్ అయితే సుప్రీంకోర్టు డెసిషన్కి సంతోషంగానే ఉన్నారు. కానీ ఎవరైతే ఈ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్, ఎన్జిఓస్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది స్ట్రే డాగ్స్ మాస్ మర్డర్ అని చెప్తున్నారు. అయితే విక్టిమ్ ఫ్యామిలీస్ కూడా ఈ ప్రొటెస్ట్కి రెస్పాండ్ అయ్యారు. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్న ఈ ఎన్జిఓస్ అండ్ యాక్టివిస్ట్, సెలబ్రిటీస్ వీళ్ళ పిల్లలందరూ స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్ళరు అండ్ వీళ్ళందరూ ఒక క్లోజ్డ్ కమ్యూనిటీ, ఒక సొసైటీలో ఉంటారు. చివరికి మాలాంటి పూర్ ఫ్యామిలీస్ అండ్ రోడ్ సైడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మాత్రమే ఇంపాక్ట్ పడుతుంది. సో ఫైనల్గా అందరు వర్షన్స్ పక్కన పెట్టి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇండియాలో ఏబీసీ రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఏబీసీ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్. ఏవైతే ఈ స్ట్రే డాగ్స్ ఉన్నాయో వాటిని పట్టుకొని స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేట్ చేసి వదిలేయాలి. సుప్రీంకోర్టు అయితే ఈ ఏబీసీ రూల్స్ని
పూర్తిగా పక్కనైతే పెట్టేసింది. ఏదైతే ఈ కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందో ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఢిల్లీలో ఇంచుమించు ఒక 10 లక్షల స్ట్రే డాగ్స్ ఉన్నాయి, ఇంచుమించు అంతే. ఎందుకంటే మనుషుల మీదే సెన్సస్ చేసి 15 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా స్ట్రే డాగ్స్ మీద సెన్సస్ అంటే అది అవ్వని పని. సో సుమారుగా 10 లక్షల స్ట్రే డాగ్స్ ఉన్నాయి అనుకుందాం. 5,000 డాగ్స్కి ఒక షెల్టర్ని ఏర్పాటు చేయమని కోర్టు చెప్పింది. అంటే టోటల్గా 200 షెల్టర్స్ని ఢిల్లీలో మాత్రమే ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అండ్ వాటి ఎక్స్పెన్సెస్ చూసుకుంటే ఒక డాగ్కి తక్కువలో తక్కువ 2,000 రూపాయలు అనుకుందాం మంత్లీ. 2,000 రూపాయలు అయితే 10 లక్షల డాగ్స్కి మంత్లీ 200 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఇయర్లీ 2,400 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంకా ఈ షెల్టర్స్ ఏర్పాటు చేయడానికి, వాటిని మెయింటైన్ చేయడానికి, మ్యాన్ పవర్కి, వీటన్నిటి ఖర్చు చూస్తుంటే ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అయినా? పోనీ ఇవన్నీ చేసినప్పటికీ 5,000 డాగ్స్ని ఒకే షెల్టర్లో పెడితే, అది క్లోజ్డ్ షెల్టరా ఓపెన్ షెల్టరా పక్కన పెడితే, ఒకే దగ్గర ఉండడంతో వాటికి పిచ్చెక్కి వాటి మీద అవే దాడి చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ప్రాక్టికల్ సొల్యూషన్స్ చూసుకుంటే ఫస్ట్ది CVNR అనే చెప్పుకోవాలి. CVNR అంటే కలెక్ట్, వ్యాక్సినేట్, న్యూటర్ అండ్ రిలీజ్ బ్యాక్. ఈ CVNR నెదర్లాండ్స్ లాంటి కంట్రీలోనే కాదు, మన ఇండియాలో గోవా కూడా ఈ CVNR ఫాలో అయ్యి ప్రాక్టికల్గా అప్లై చేసి వర్కౌట్ కూడా చేసింది. సెకండ్ది ఫోకస్ ఆన్ అగ్రెసివ్ స్ట్రే డాగ్స్. అన్ని స్ట్రే డాగ్స్ కూడా డేంజరస్ అని మనం చెప్పలేం. సో ఏవైతే డేంజరస్గా, అగ్రెసివ్గా ఉంటాయో వాటిని షెల్టర్స్లో పెట్టడం చాలా బెటర్. థర్డ్ది పబ్లిక్ అవేర్నెస్. స్ట్రే డాగ్స్తో అసలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ డూస్ అండ్ డోంట్స్ ఏవైతే ఉంటాయో అవి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించాలి. ఇండియాలో 2024 డేటా చూసుకుంటే టోటల్గా 37 lakhsకి పైగా డాగ్ బైట్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఢిల్లీలో 25,000కి పైగా. బట్ స్టిల్ మన హ్యూమన్స్ ఒక్కళ్ళమే సుపీరియర్స్ అని ఫీల్ అవ్వకూడదు. స్ట్రే డాగ్స్ కూడా మనలో ఒక పార్టే. సో చాలామంది ఎవరైతే పెద్ద పెద్ద డాగ్ బ్రీడ్స్ని పర్చేస్ చేసుకోవాలని చూస్తారో వాళ్ళు ఈ స్ట్రే డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ స్ట్రే డాగ్స్ అనే వర్డ్ని యూజ్ చేయాల్సిన అవసరం కూడా మనకు రాదు. అయినా మెయిన్లీ ఇండియాలో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ స్ట్రే డాగ్స్ మీద కాదు. రేప్ కేసెస్, కరప్షన్, అన్సానిటరీ డ్రింకింగ్ వాటర్, ఉమెన్ సేఫ్టీ, వీటి మీద స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసి వేరే కంట్రీతో కంపేర్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.